అంశాలు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి సాధిస్తున్నాం. గత పాలకులు చేసినటువంటి అస్తవ్యస్త పాలన ఇతరత్ర అనేక లోపాలు, ఒక అసమర్థ పాలన నిర్వీర్యం చేసింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యంగా ఆయన ప్యాషనేట్ సబ్జెక్ట్ అయినది విద్యుత్ రంగాన్ని అనేక సంస్కరణలు తీసుకొచ్చి, నేను కూడా 1999లో ఎమ్మెల్యేగా ఉన్నాను. ఆ రోజు ఒక రెగ్యులేటరీ కమిషన్ తీసుకొచ్చి ఒక విద్యుత్ రంగంలో ఒక సంస్కరణలు తీసుకుని వచ్చేటువంటి అడుగులు వేసిన సంగతి నేను ఈరోజు గుర్తు చేస్తున్నాను. ఒక పవర్ఫుల్ స్టేట్గా పవర్ కట్ అనేది తెలుగుదేశం ఎన్డీఏ భాగస్వామిగా ఉండేటువంటి ప్రభుత్వాలు ఎప్పుడు కూడా పవర్ సర్ప్లస్గా ఉంటుంది, పవర్ కట్ స్టేట్గా ఎప్పుడు ఉండదు. దానికి కారణం విద్యుత్ రంగాన్ని చాలా అనేక రకాలుగా రెగ్యులర్గా రివ్యూ చేస్తూ ఉండటం, కొత్త నిర్ణయాలు తీసుకోవటం, వాటి ధర్మలో అనేకమైనటువంటి నిర్ణయాలు ఈరోజు సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. కానీ పవన్ విద్యుత్ కానీ ఇవన్నీ కూడా పబ్లిక్ని మోటివేట్ చేస్తున్నాం, క్యాంపెయిన్ మోడ్లో తీసుకెళ్తున్నాం. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే బయట రాష్ట్రాల్లో 2019-24లో చాలా రాష్ట్రాలు, గుజరాత్ కావచ్చు, కేరళ కావచ్చు, ఇవన్నీ కూడా ఆ ప్రోగ్రామ్ని బాగా సక్సెస్ఫుల్గా తీసుకున్నాయి ఆ ప్రభుత్వాలు, కేంద్రం ఇచ్చినటువంటి ఆ ప్రోగ్రామ్స్. ఇప్పుడు మళ్ళీ సోలార్ పవర్ని మనం కూడా ఎంకరేజ్ చేయడానికి SC/ST వాళ్ళకి ఉచితంగా సోలార్ రూఫ్ టాప్ వేయడం, బీసీ వర్గాలకైతే 20,000 రూపాయలు సబ్సిడీతో ఇచ్చేటువంటి కార్యక్రమం, ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేస్తూ రెన్యూబుల్ ఎనర్జీని కనుక మనం ప్రమోట్ చేస్తే జనరల్ పబ్లిక్కి చాలా తక్కువ భారం పడుతుంది అనేటువంటిది ప్రభుత్వ లక్ష్యం. సో విద్యుత్ రంగం పైన ఇది ఒక అందరికీ కూడా కావాల్సినటువంటి మౌలిక రంగ వ్యవస్థ. దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తున్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి అనుభవం, ఆయన సంస్కరణలు తీసుకు చేసిన అడుగులు రానున్న రోజుల్లో కూడా ఆ భారం ఎక్కడా పడకుండా ఈ 17 నెలల్లో చేసినటువంటి విజయాలు, ఇప్పుడు ట్రూ అప్ ఛార్జెస్ కూడా ఆ భారం పడకుండా తీసుకున్నటువంటి ఒక చారిత్రాత్మక నిర్ణయాల్ని మీ ముందు ఉంచడానికి ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తాను. విద్యుత్ సంస్కరణలో భాగం అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అందుకని ట్రూ డౌన్ ఆ అమలు ద్వారా ఇప్పుడు విద్యుత్ ఛార్జీల్లో యూనిట్కి 13 పైసలు తగ్గించినటువంటి పరిస్థితి ఈ కుటుంబ ప్రభుత్వం కేవలం ఆ రోజు తీసుకున్నటువంటి సంస్కరణల ద్వారా సాధ్యపడింది అనేటువంటిది మీకు తెలియజేస్తున్నారు. జగన్ రెడ్డి పాలనలో అయితే అక్వా రైతులకి యూనిట్కి ₹3.50 వసూలు చేస్తే, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత యూనిట్కి ₹1.50 తగ్గిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. జగన్ రెడ్డి గారి పాలనలో ₹5.19 విద్యుత్ కొనుగోలు చేస్తే, మా ప్రభుత్వం వచ్చినాక అదే కొనుగోలుని ₹4.70 కొంటున్నాం. అంటే ప్రభుత్వం ఎంత సేవ్ చేస్తున్నాం అనేటువంటిది మీకు తెలియపరుస్తున్నాం. అంటే రోజు రోజుకు మారుతున్న కాలానికి పెరగాల్సింది పోయి మనం తగ్గించుకుంటూ కొనే పరిస్థితి తీసుకొచ్చామంటే, గతంలో ఏ స్థాయిలో కమిషన్లు కానీ అవినీతి కానీ ఉన్నదనేది మీరు అందరూ ఆలోచన చేయాలి. అంతేకాకుండా ఇప్పుడు రెన్యూవల్ ఎనర్జీ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. కోట్ల అప్పును మిగిల్చారు. అదంతా కూడా ఆ 32,000 కోట్లు ప్రజలపైన భారం వేశారు. అలాంటి విద్యుత్ కోతలతో రాష్ట్రం ప్రజలు కూడా అనేకమైనటువంటి ఇబ్బందులకు ఎదుర్కొనే పరిస్థితి తీసుకొచ్చారు. కేవలం వీటన్నిటికి కారణం కమిషన్లు కకృతి పట్టి విద్యుత్ కొనుగోలు చేసి వాళ్ళ పాకెట్స్ నింపుకునే పరిస్థితి చేశారు. ఒక ప్రధాన వనరుగా, అంటే ఒక మెయిన్ ఇన్కమ్ సోర్స్ కింద విద్యుత్ రంగాన్ని, ఆ విద్యుత్ వ్యవస్థని వాడుకొని ఈరోజు 1,29,00,000 కోట్ల అప్పుని ఆ రంగం పైన మిగల్చడం జరిగింది. 2024లో
ప్రభుత్వం వచ్చింది, ఎన్డీఏ ప్రభుత్వం. గాడిని పెట్టాలనేటువంటి విద్యుత్ రంగంలో ఉండేటువంటి వ్యవస్థలో ఉండేటువంటి అన్ని అంశాలను ఇప్పటికే అనుభవశాలి ముఖ్యమంత్రి గారి విద్యుత్ రంగం పైన ఉన్నటువంటి చాలా పట్టు దాన్ని గాలిలో పెట్టేటువంటి పరిస్థితిలో తీసుకుని వచ్చాం. అసలు ఛార్జీలే పెంచామని చెప్పాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కూడా ప్రభుత్వం వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన హామీలే కాదు, ఇవ్వని హామీలు కూడా నిలబెట్టుకుంటూ అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్నటువంటి సంగతి గుర్తు చేస్తున్నారు. గడిచిన 5 ఏళ్లలో జగన్ పాలనలో అనేక కష్టాలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ అయితే ఒక అనిశ్చితిలో ఉంది. ఆర్థిక ఒత్తిడి, ఒక గందరగోళం మధ్య విద్యుత్ వ్యవస్థ అనేటువంటిది తీసుకున్నారు. విద్యుత్ అనేది రాజకీయ అస్త్రం కాదు, ప్రజల జీవితాలతో ముడిపడినటువంటి అత్యంత కీలక మౌలిక రంగం. ఎలక్ట్రిసిటీ అంటే, పవర్ అంటే ప్రతి ఒక్కరు కూడా డైరెక్ట్ డే టు డే యాక్టివిటీస్ దాని మీద ఉండేటువంటి అంశం. మరి అలాంటి రంగాన్ని కూడా ఒక మూర్ఖపు నిర్ణయాలతో అప్పుల్పాలు చేసేటటువంటి పరిస్థితి. 2019లో చంద్రబాబు నాయుడు గారు అధికారం నుంచి దిగిపోయే నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా మనం ఉన్నాం. ప్రమాణ స్వీకారం రోజు జగన్ రెడ్డి గారు చెప్పారు, విద్యుత్ ఛార్జీలు తగ్గించేస్తామని కూడా తగ్గించేస్తామని చెప్పి ప్రగల్భాల్లా చెప్పాడు ఆయన డైరెక్ట్గా. ప్రమాణ స్వీకారం రోజే మాట్లాడినటువంటి మాటలు. ఆ తర్వాత ఏం జరిగిందో మీరు చూశారు. అధికారం వచ్చిన 5 ఏళ్లలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ఎలక్ట్రిసిటీ తర్వాత మీకు ట్రూ అప్ భారం పడింది. ట్రూ అప్ భారాన్ని ప్రభుత్వం పూర్తిగా భరించింది ఇప్పటి వరకు కూడా. ఇక ట్రూ అప్ ఛార్జెస్ ఎవరికి లేవు. లాస్ట్ టైం బిల్స్ మీరు తీసుకుంటే అన్ని ట్రూ అప్ ఛార్జెస్ ఉంటాయి. ట్రూ అప్ అన్నా ట్రూ డౌన్ అన్నా మీ అందరికీ ఇప్పటికీ అవగాహన ఉంది. ఏవైతే అడ్జస్ట్ చేసేదో ఒక ఎస్టిమేట్తో విద్యుత్ బిల్స్ అనేటువంటివి ఏర్పాటు అవుతూ ఉంటాయి. విద్యుత్ ఎస్టిమేషన్ కంటే ఎక్కువగా ఎవరైనా విద్యుత్ వినియోగం చేస్తే దాన్ని ట్రూ అప్ ఛార్జెస్ అంటారు. ఒకవేళ ఎస్టిమేషన్ కంటే తక్కువ వినియోగం చేస్తే దాన్ని ట్రూ డౌన్ ఛార్జెస్ అంటారు. దాన్ని మళ్ళీ తిరిగి బిల్లులో అడ్జస్ట్ అయ్యే విధానం. సో దీనిలో ట్రూ అప్ ఛార్జెస్కి సంబంధించి 2019-24 నాటికి, అంటే జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేటువంటి ఆ కాలానికి సంబంధించి ఏపీఆర్సీ ప్రభుత్వానికి లెటర్ రాసింది. 4,498 కోట్ల ట్రూ అప్ ఛార్జెస్ వసూలు చేసేందుకు అనుమతి ఇమ్మని, అంటే మళ్ళీ ప్రజల మీద వేయాలి. దానికి సంబంధించి ఆ భారాన్ని ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం భరిస్తుందని చెప్పి ఆ నిర్ణయం తీసుకోవడం ఒక చారిత్రాత్మక నిర్ణయం అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నా. అంటే ఇది ప్రజలపైన ట్రూ అప్ ఛార్జెస్ అనేవి పడవు. అసలు ఈ 1999 నేను చెప్పాను, నేను ఆ గతంలో ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ ట్రూ డౌన్ ఛార్జెస్ అనేది ఐడెంటిఫై చేయడం, అంటే నమోదు చేయడం అనేటువంటిది